అందరికీ నమస్కారం. నేను పొద్దున్న అల్లు అర్జున్ అరెస్ట్ మీద కొన్ని అంశాలు మీ వద్దకు తీసుకొచ్చాను. అయితే అది పూర్తిగా విషయాన్ని విపులీకరించి పూర్తిగా చేయలేకపోయాను. కనుక నేను దానికి అనుసంధానంగా ఇప్పుడు మీతో మరొకసారి ఈ విషయాలు ముచ్చటించదలుచుకున్నాను. ముఖ్యంగా అల్లు అర్జున్ గారు బన్నీ సినిమా నుంచి చాలా ఫేమస్ అయిపోయారు. అతనికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏదైతే పుష్ప 1 తీసారో పుష్ప 2 నుంచి కూడా మరింత జాతీయ అంతర్జాతీయ లెవెల్లో ఆయన యొక్క రెమ్యునరేషన్తో పాటు అందరికన్నా చాలా వేగవంతంగా పుంజుకున్నాడు. అందుకు మరందరూ ప్రజలు కూడా ఎక్కువగా ఆయన ఫ్యాన్స్ అయ్యారు. ఈ సందర్భంలో ఫ్యాన్స్ కూడా మీరు కూడా ఒక క్రమం అనేది ఉండాలి. మీరు క్రమశిక్షణ లేకపోతే మరి ఎవరినైతే మీరు అధికంగా ప్రేమించి ఎవరికి ఫ్యాన్స్ అయ్యారో, ఎవరికి మీరు సానుభూతి పరులు అయ్యారో వాళ్ళకి కష్టం కలిగించిన వాళ్ళు అవుతారు. నష్టం కన్నా ఎక్కువగా కష్టం కలిగించిన వాళ్ళు అవుతారు. ఆ సందర్భంలో జరిగినటువంటి సంఘటనలో ఒక నిండు ప్రాణం బలైపోయింది. తన కన్న కొడుకు కూడా బతుకుతాడో చేస్తాడనే పరిస్థితిలోకి కోమలోకి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే మీరే కొంచెం కంట్రోల్ చేసి మీరు అభిమానులందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటే, జాగ్రత్త పడితే ఇంత విపత్తు జరిగేది కాదు, ఆ కుటుంబానికి అంత నష్టం కూడా జరిగేది కాదు. అలాగే మీ అభిమాని హీరోని కూడా మనసును గాయపరిచే వాళ్ళు అయ్యేవారు కాదు. ఈరోజు ఇంత గలాట, ఇంత ఆందోళన ఇవన్నీ జరిగి ఉండేవి కాదు. అంచేత భవిష్యత్తులోనైనా సరే ఇలాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు మీరు ఖచ్చితంగా అభిమానులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. పోలీసు సహకారంతోనో ప్రభుత్వ సహకారం తీసుకోను. మీరు అడిగితే ఎందుకు రారు? ప్రభుత్వం ఎందుకు సహకారం ఇవ్వదు? పోలీసు వారు ఎందుకు సహకారం చేయరు? అలాంటి ఘటనలు మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా ముఖ్యంగా ఏదైతే అల్లు అర్జున్ తాలూకు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు ఏవైనా రిలీజ్ అయితే ముందుగా ప్రజలు ప్రొడక్ట్ చేయాలి. మీ అభిమాని హీరోని కూడా ప్రొడక్ట్ చేయాలి. ఇది నా అభిప్రాయం. నేను వేరే ఉద్దేశంతో అనట్లేదు. ఇవన్నీ మీకు అవసరం కాదు. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి వినోదాలు, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు ఇవన్నీ కూడా మీకు అవసరం ప్రజలకి. అందుకు ఆతృత పడకుండా ఆలోచన చేసి జాగ్రత్తగా ఏ థియేటర్కి అయితే రిలీజ్ అవుతుందో ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు కాబట్టి, ప్రతి గ్రామంలో కూడా ఆయన ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రజలని ప్రొడక్ట్ చేయండి. ప్రభుత్వానికి చెడ్డ పేరు లేకుండా, మీ అభిమాని హీరోకి కూడా చెడ్డ పేరు రాకుండా మీరు భవిష్యత్తులో అలాంటి చర్యలు తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుటుంబానికి మీ ఫ్యాన్స్ అందరూ కూడా